హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటంటే దెబ్బ మీద దెబ్బ మళ్ళీ కొడుతున్నారు ఏంటంటే బాలీవుడ్ అనమాట. సో బాలీవుడ్ టాలీవుడ్ హీరోస్ని టార్గెట్ చేసిందా? మెయిన్గా ఫస్ట్లో ప్రభాస్ గారి విషయంలో, ఇప్పుడు మిగతా హీరోల విషయంలో బాలీవుడ్ కావాలని టార్గెట్ చేస్తుందా, లేకపోతే అలా ఏర్పడుతుందా, అలా అయిపోతుందా, లేకపోతే మన వాళ్ళు బాలీవుడ్ డైరెక్టర్లను కానీ బాలీవుడ్ హీరోలను కానీ బాలీవుడ్ సినిమాలను కానీ యాక్సెప్ట్ చేయట్లేదా? ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడుకున్నామంటే రీసెంట్గా వచ్చిన వార్ 2 పరిస్థితి ఏమైందో మనందరికీ తెలిసిన విషయమే. దాని గురించి మాట్లాడుకునే ముందు అసలు బాలీవుడ్ మన వాళ్ళకి అచ్చు రావట్లేదా? రామ్ చరణ్ గారు జంజీర్ అనే ఒక సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టడం జరిగింది. ఆ సినిమా అయితే రామ్ చరణ్ గారి కెరియర్ లోనే మోస్ట్ డిజాస్టర్ సినిమాగా అయితే నిలిచింది. తర్వాత ఓం రావత్ ప్రభాస్ గారిని తీసుకొని ఏదైతే ఆదిపురుష్ సినిమా ఉందో ఆదిపురుష్ సినిమా తీశారు. ఆ సినిమాకి సంబంధించిన టీజర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే పూర్తిగా నెగిటివిటీ వచ్చేసింది. సినిమాకి సంబంధించిన ట్రైలర్ లో కొద్దిగా అటు ఇటు చేసి మేనేజ్ చేసిన సినిమా వచ్చేసరికి అక్కడ ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి ఆయన స్టామినా ప్రకారం మొదటి రోజు ఈజీగా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. కానీ లాంగ్ రన్ లో ఆ సినిమా పెట్టిన బడ్జెట్ ను కూడా వసూలు చేయలేదు. ఎవరైతే బయర్స్ ఆ సినిమాని తీసుకోవడం జరిగిందో వాళ్ళందరికీ లాస్ కావడం జరిగింది. సో అక్కడ ప్రభాస్ గారికి బాలీవుడ్ డైరెక్టర్ ఇంకో ఫ్లాప్ ని ఇవ్వడం జరిగింది. అక్కడ రామ్ చరణ్ గారికి ఒక ఫ్లాప్ ని ఇస్తే ఇక్కడ ఆదిపురుష్ సినిమాకి ఒక ఫ్లాప్ ని ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు వార్ 2 విషయంలో గురించి మాట్లాడుకున్నట్టయితే ఎన్టీఆర్ గారికి ఈ సినిమా కంటే ముందు దేవరా సినిమా తీయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆ సినిమా 400 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగు మార్కెట్ లో కూడా ఆ సినిమా దాదాపు మొదటి రోజు 70 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 170 కోట్లకు పైగా వసూలు చేసింది. సో అంతకుముందు తీసిన సినిమా ఎన్టీఆర్ గారు RRR సినిమా, ఆ సినిమా కూడా మంచి కలెక్షన్స్ అందుకోవడం జరిగింది. మొదటి రోజు 200 కోట్లకు పైగా వసూలు చేసింది. లాంగ్ రన్ లో సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ గారు అరవింద సమేత సినిమా తీశారు. అంతకుముందు నానక్ ప్రేమతో, టెంపర్, జనతా గ్యారేజ్ ఇలా మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్ మీరు చూస్తున్నట్టయితే దాదాపు 10 సంవత్సరాలుగా నాకు తెలిసి ఎన్టీఆర్ గారు పూర్తిగా హిట్స్ని ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఫ్లాప్స్ని ఇవ్వలేదు. అండ్ తెలుగు మార్కెట్లో ఆ సినిమాలు ఈజీగా 100 కోట్లకు పైగా వసూలు చేస్తాయి. కానీ ఏదైతే ఎన్టీఆర్ గారు ఆ సక్సెస్ని కొనసాగిస్తున్నారో ఆ సక్సెస్ని ఖచ్చితంగా దెబ్బతీసింది వార్ 2 సినిమా. ఎందుకంటే అసలు బాలీవుడ్ సినిమాలు అంటే నమ్మకం లేకుండా వెళ్ళిపోయింది. బాలీవుడ్ డైరెక్టర్లు అంటే నమ్మకం లేకుండా పోయింది. సో ఎన్టీఆర్ గారు ఆ సినిమాలో పాల్గొన్నాడు. కేవలం ఆ సినిమా తెలుగు మార్కెట్లో కూడా మినిమం ఇప్పటి వరకు 60 కోట్లకు పైగా కూడా వసూలు చేయలేదంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఆ పరిస్థితి ఎలా ఉందో. మరి ఆ సినిమాని మన తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయట్లేదు. బేసిక్గా నార్త్ డైరెక్టర్లను, నార్త్ సినిమాలు మన ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయట్లేదు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వార్ 2 సినిమా. సో కొంతమందికి డౌట్ రావచ్చు, ఏంటి భయ్ హిందీ సినిమా కదా, మన తెలుగు సినిమా కాదు కదా అంటే, దీన్ని తెలుగులో కూడా మన ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు దీన్ని రిజిస్ట్రేషన్ చేయించారో ఒక తెలుగు సినిమా లాగా. ఎందుకంటే మన వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని చెప్పి తెలుగు సినిమా లాగా CBFC అంటే సెంట్రల్ బోర్డ్ ఫిలిం ఛాంబర్లో దీన్ని రిజిస్ట్రేషన్ చేశారు మన తెలుగు సినిమా లాగా. అంటే ఒక తెలుగు సినిమా చాలా రోజుల నుంచి సక్సెస్ కొనసాగిస్తున్న ఎన్టీఆర్కి ఒక దెబ్బ అయితే పడింది. అది హిందీ సినిమా అయినప్పటికీ దాన్ని CBFCలో రిజిస్ట్రేషన్ చేయించారు ఒక తెలుగు సినిమా లాగా. సో కాబట్టి చాలా రోజుల తర్వాత ఏదైతే సక్సెస్ని ఎన్టీఆర్ గారు కొనసాగిస్తున్నారో ఆ సక్సెస్కి ఒక హిందీ డైరెక్టర్ వల్ల, హిందీ సినిమా వల్ల బ్రేక్ పడింది. సో ఫైనల్గా మేటర్కి వచ్చినట్టయితే ఇప్పుడు మన టాలీవుడ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో బాలీవుడ్లోకి వెళ్ళి బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమా తీయడం వల్ల అందరికీ ఫ్లాప్ రావడం జరిగింది. రామ్ చరణ్, ప్రభాస్, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఎన్టీఆర్. అయితే ఇది ఇంకా ఓడివ్వలేదు. అప్పుడే మళ్ళీ ఇంకో సినిమాకు ఒక తెలుగులో బడా హీరోని వెతుకుతున్నారు. అదే ధూమ్ 4 సినిమా ఏదైతే ఉందో ధూమ్ 4 సినిమాని తిరిగి YRF వాళ్ళే తీస్తున్నారు. మరి ఆ YRF సిరీస్ అనేది తెలుగులో మళ్ళీ ఒక పెద్ద స్టార్ని అయితే వెతుకుతుంది. అయితే వార్ 2 సినిమా రావడం జరిగిందో అంతకు ముందు బేసిక్ గా ఈ సినిమా కోసం ధూమ్ 4 కోసం తిరిగి ఇంకొకసారి ఎన్టీఆర్ గారిని YRF సిరీస్ అనేది బేసిక్ గా YRF ఎలా ఉంటుందంటే యూనివర్స్ అనేది హీరోస్ ని ఇంకా డైరెక్టర్స్ ని రిపీట్ చేస్తుంది. కాబట్టి YRF సిరీస్ లో తిరిగి ఎన్టీఆర్ గారిని తీసుకుందామనే ఒక అవకాశం ఉండేనంట. కానీ ఈ సినిమాకి సంబంధించిన రిజల్ట్ చూసిన తర్వాత నాకు తెలిసి మీకు దండం పెడతాం రా బాబు, మా సినిమాలు మమ్మల్ని చేసుకోండి అని ఖచ్చితంగా చెప్పాలి. నార్త్ డైరెక్టర్లు వద్దు, నార్త్ సినిమాలు వద్దు, మన టాలీవుడ్ హీరోలు, టాలీవుడ్ డైరెక్టర్లతోనే సినిమాలు తీయండి. మన వాళ్ళతోనే సినిమాలు తీస్తేనే మినిమం కలెక్షన్స్ వస్తాయి. మొదటి రోజు ఈజీగా 100 కోట్లకు పైగా వసూలు చేస్తారు. వాళ్ళని నమ్ముకుంటే కనీసం 50 కోట్ల వసూలు కూడా రావట్లేదు మొదటి రోజు. కాబట్టి మీకు దండం పెడతాం రా నాయన, మా హీరోలని మా సినిమాలే చేసుకోనివ్వండి. సో దీనికోసము ధూమ్ 4 కోసం ముందుగా ఎన్టీఆర్ గారిని కాంటాక్ట్ అయ్యారంట. సో ఎన్టీఆర్ గారు అయితే మరి ఇప్పుడు ఏదైతే వార్ 2 సినిమా రావడం జరిగిందో వార్ 2 సినిమా సంబంధించిన రిజల్ట్ చూసిన తర్వాత నాకు తెలిసి ఖచ్చితంగా వెనక్కు తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక అల్లు అర్జున్ ఇంకా ప్రభాస్ గారు కానివ్వండి, వీళ్ళిద్దరిలో ఎవరైనా వీళ్ళని కాంటాక్ట్ అవుతారేమో చూడాలి. కానీ అల్లు అర్జున్ గారు ఇప్పట్లో ఖాళీగా ఉండే అవకాశం లేదు. ఆయనకు పెద్ద సినిమాలు ఉన్నాయి. అలాగే ప్రభాస్ గారు అయితే ఇక 2029 వరకు ఆయన ఎలాంటి సినిమాలు అయితే యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు. కాబట్టి మరి తెలుగులో నుంచి ఒక హీరోని అయితే ట్రై చేస్తున్నారు, బడా హీరో. మరి ఆ YRF సిరీస్ కి ఎవరు వస్తారో తెలియదు. కాకపోతే ఈ YRF సిరీస్ కి ఎవరైతే ధూమ్ 4 ఉందో మరి ధూమ్ 4 ని బేసిక్ గా ఎవరైతే రీసెంట్ గా వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఉన్నాడో అయాన్ ముఖర్జీ యాక్చువల్ గా ఈ సినిమాకి డైరెక్ట్ చేయాలి. కానీ రీసెంట్ గా వచ్చిన రిజల్ట్ ప్రకారం మరి అయాన్ ముఖర్జీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తాడా, లేకపోతే ఎవరైతే పఠాన్ ఫేమ్ YRF సిరీస్ లోనే ఫేమస్ డైరెక్టర్
1000 కోట్లకు పైగా కొట్టిన సినిమా ఏదంటే పఠాన్. సో పఠాన్ సినిమా డైరెక్టర్ ఎవరు? సిద్ధార్థ్ ఆనంద్. ఒకవేళ సిద్ధార్థ్ ఆనంద్ సినిమా తీస్తే మన తెలుగులో ఉన్న హీరోల్లో ఎవరో ఒకరు అందులో పాల్గొనొచ్చు, ఆ సినిమాలో ఉండొచ్చు. ఒకవేళ సిద్ధార్థ్ ఆనంద్ తీయకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం నమ్మకం తక్కువే. అయినా సరే మన టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ సినిమాలు వద్దు, బాలీవుడ్ డైరెక్టర్లు వద్దు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి పోయిన ప్రతిసారి మన వాళ్ళకు ఫ్లాపే వస్తుంది. మన వాళ్ళు మంచి సక్సెస్ రేట్ రన్ చేస్తుంటే వాళ్ళు వచ్చి ఒక ఫ్లాప్ ఇస్తున్నారు. అది ముగ్గురు విషయంలో జరిగింది, రామ్ చరణ్ గారి విషయంలో జరిగింది, రీసెంట్గా ప్రభాస్ గారి విషయంలో జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎన్టీఆర్ గారి విషయంలో కూడా మనకు వార్ 2 విషయం ఏమైందో మనందరికీ తెలిసిన విషయమే. సో ఫైనల్గా ఏంటంటే మన వాళ్ళకు హిందీ సినిమాలు వద్దు, హిందీ డైరెక్టర్లు వద్దు, మనం సినిమాలు మనమే తీసుకుందాం. మన డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే సినిమాలు తీయండి, మంచి మంచి హిట్స్ కొడదాం. 1000 కోట్లకు పైగా ఈజీగా కలెక్షన్స్ మన వాళ్ళే తీసుకొస్తారు. సో ఫైనల్ ఏంటంటే ధూమ్ 4 సినిమాలో మళ్ళొకసారి వైఆర్ఎఫ్ ఏదైతే యూనివర్స్ ఉందో వాళ్ళైతే వైఆర్ఎఫ్ వాళ్ళు తిరిగి ఒకసారి టాలీవుడ్ సంబంధించి ఒక బడా హీరోని అయితే సంప్రదిస్తారని సమాచారం. నాకు తెలిసి ఎవరు ఒప్పుకోకపోతే బాగుంటుంది అని చెప్పి పర్సనల్గా నా ఒపీనియన్. బాలీవుడ్లోకి వెళ్ళి ప్రతిసారి మన వాళ్ళు దెబ్బతింటున్నారు కాబట్టి ఆ సినిమా ధూమ్ 4లో ఎవరైనా పెద్ద హీరో చేస్తే బాగుంటుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.